దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్, విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే వందే భారత్ రైళ్ల సంఖ్య 4కు చేరింది. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురిగి, బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. వీటితో పాటు మరో 10 వందే భారత్ రైళ్లను వర్చువల్ గా ప్రధాని మోదీ ప్రారంభించారు. దీంతో ఇండియాలో వందే భారత్ ట్రైన్ల సంఖ్య 50 దాటింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ 85,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో కొన్నింటిని జాతికి అంకితం చేశారు. 2019 ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ, వారణాసి మధ్య మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించిన మోదీ 5 సంవత్సరాల వ్యవధిలోని 50కి పైగా వందే భారత్ రైళ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. సికింద్రాబాద్, విశాఖ, కలబురిగి, బెంగళూరుతో పాటు లక్నో, దెహ్రాదూన్, పట్నా, లక్నో, న్యూజల్పాయిగుడి, పట్నా, పూరి, విశాఖపట్నం, రాంచీ, వారణాసి, ఖజురహో, ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, మైసూర్, చెన్నై మార్గాల్లో మొత్తం 10 రైళ్లను ప్రధాని నేడు ప్రారంభించారు. దీంతో దేశంలో మొత్తం వందే భారత్ల సంఖ్య 51కి చేరింది. ఇవి 45 మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి. అత్యధికంగా ఢిల్లీ గమ్యస్థానానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి 10 వందే భారత్లు అందుబాటులో ఉన్నాయి.